Puneet Rajkumar, miss you Appu, a very happy birthday to you. Upendra గారి ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పెద్ద సినిమా. కన్నడలో నాకు తెలిసి ఈ పాటికే బ్లాక్ బస్టర్ టాక్ కూడా వచ్చి ఉంటుంది. ఇంత వేడిలో వీళ్ళొచ్చి నీ పక్కన కూర్చోవాలా? అయినా మట్టిలో వీళ్ళ సరసాలేంట్రా? వీళ్ళని మట్టి పాత్ర కానీ నువ్వు మాత్రం అలా చెయ్యకు. చిలో Hi, hello, namaste, welcome to my channel. Before getting on to this review, I want to wish Puneet Rajkumar, miss you Appu, a very happy birthday to you. సో ఈరోజు నేను కబ్జా సినిమా చూడటం జరిగింది. ఇందాక ఎండ్ కార్డ్స్లో మీరు చూస్తే Kabzaa 2 title kuda padindi, so which means Shivarajkumar might be leading the part 2 along with Upendra the Great and the Sudeepa. KGF inspiration chu leda KGF glimpses gaani KGF la anipichinది అని చాలా మంది అన్నారు. నాకు కూడా ఎడిటింగ్ పార్ట్ అండ్ థీమ్ బ్లాక్ కలర్ స్మోక్ అవన్నీ చూసే పాటికి చూస్తున్నప్పుడు కొంచెం కేజీఎఫ్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. బట్ స్టోరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వ్యూవర్స్, యూ నీడ్ నాట్ కంపేర్ దిస్ వన్ విత్ కేజీఎఫ్. Upendra has done extraordinary job, fabulous. His acting was fabulous. His screen presence is extraordinary. So 1945 ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ, అతని భార్య పిల్లలు ఆయన చనిపోయినాక సో వాళ్ళు ఫ్రమ్ one place in Dehradun they get migrated to Amarapura. Cinema aithe బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ది సేమ్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ Ravi was Roor. So he has done his fabulous job. So KGF తో కంపేర్ చేసుకోకుండా if you watch this film you like it a lot. Kabzaa 2 is going to నిజమైన కోర్లోకి వెళ్తోంది అని చెప్పొచ్చు. ద కోర్ స్టోరీ ఆఫ్ కబ్జా మైట్ బీ రివీల్డ్ ఇన్ పార్ట్ 2. సో ద పార్ట్ 1 ఈజ్ ఓన్లీ అబౌట్ ఎ నార్మల్ పర్సన్ టర్నింగ్ అవుట్ into a gangster. So how he has entered into this mafia world, how he conquered, how he ruled అనేది మనం ఉపేంద్ర గారిని ఆ విధంగా చూపించడం జరిగింది. ఆయన ఆ విధమైన పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగా ఇచ్చారు. సో ఐ థింక్ ఇది ఏపీలో ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉంది. కన్నడలో నాకు తెలిసి ఈ పాటికే బ్లాక్ బస్టర్ టాక్ కూడా వచ్చి ఉంటుంది. Shreya Saran, she has done her part very well. So there's a little love track between Upendra and Shreya Saran. వాళ్ళిద్దరి ఇది కెమిస్ట్రీ చాలా బాగుంది. నాకైతే ఇంటర్వెల్ సీన్ చాలా బాగా నచ్చింది. ఉపేంద్ర గారిది ఆ జైల్లో సీన్ చాలా బాగుంది. సో ద కామన్ పాయింట్ బిట్వీన్ కేజీఎఫ్ అండ్ కబ్జా ఈజ్ ఇట్ డీల్స్ విత్ ద మాఫియా, ద గ్యాంగ్స్టర్స్, హౌ యూ దాన్ని ఒక ప్రదేశాన్ని ఎలా ఆక్రమిస్తావు, ఎలా కాంక్వర్ చేస్తాం, హౌ యూ బికమ్ ఎ డాన్ ఆఫ్ దాట్ రీజియన్. దట్స్ వన్ లైన్ విచ్ మ్యాచెస్ ఫర్ బోత్ ద ఫిలిం. అంత మాత్రాన ఈ సినిమా ఎంటైర్లీ కేజీఎఫ్ లాగానే ఉంది అని అనాల్సిన పని అయితే లేదు. సో బట్ ఎడిటింగ్ అనేది కొంచెం సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ మీకు కేజీఎఫ్ని మీ బ్రెయిన్లోకి ఆటోమేటిక్గా ఇది కేజీఎఫ్లా ఉంది, ఇది కేజీఎఫ్లా ఉంది అని అనిపిస్తుంది అనమాట. రెండిటికి స్టోరీ లైన్స్ ఆర్ డిఫరెంట్. ఒక సాధారణ ఫ్యామిలీలో చాలా సౌమ్యుడిగా ఉండే ఒక వ్యక్తి మాఫియా గ్యాంగ్స్టర్ ఈ వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి తన
ఏవైతే సర్కమ్స్టాన్సెస్ తను ఫేస్ చేశాడు అనేది దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ అండ్ దట్ హ్యాస్ బీన్ పిక్చరైజ్డ్ రియలీ వెల్. ఉపేంద్ర గారి ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పెద్ద సినిమా. కన్నడలో నాకు తెలిసి ఈ పాటికే చాలా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి టాక్ వచ్చి ఉంటుంది. దెన్ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కబ్జా 2 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైతే పార్ట్ 1లో మనకి ఆ కేజీఎఫ్ లాగా అనిపించిందో దానిని డైరెక్టర్ టీమ్ మీరందరూ అంటే వాళ్ళందరూ కూడా దానిని కరెక్ట్ చేసుకుని కబ్జా 2ని ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో దట్స్ మై రివ్యూ ఆఫ్ కబ్బు. వాచ్ దిస్ ఫిలిం ఇన్ తెలుగు టుడే ఇన్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ. థ్యాంక్స్ గైస్.